స్టార్ట్ చేద్దామా? రెడీయా? సో టైం స్టార్ట్ చేసేస్తున్నానండి. ఓకే 10 minutes. ఓకే అయిపోతుందా? ఆలోపు రెడీ 1 2 3 స్టార్ట్. ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. ముందుగా ఒక ప్లేట్లో ఇది అంటే నల్లగా అవుతాయి కదా బెంగన్ అంటే, కొద్దిగా ఉప్పు రాసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, మసాలా ఇక్కడ ఫస్ట్ ఒక మసాలా కలుపుకుందాం. కారం, ఆల్రెడీ ఉప్పు వేసానన్నారు చూసుకోండి. ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, కొంచెం పసుపు, ఇవి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వద్దేమో అని నా ఫీలింగ్ అండి. ఇంకొక ప్లేట్లో ఇది ఇంగువ ఉందండి, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇది మిక్స్ చేయాలి. ఇలా శనగపిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఓకే శనగపిండి కొంచెం, బియ్య పిండి కొద్దిగా ఎక్కువ, ఇది మిక్స్ బొంబాయి రవ్వ కొంచెం. చాలా వంటకం అండి ఇది, మహారాష్ట్ర వంటకం. ఇది కొంచెం దీంట్లో సిమ్లో పెట్టమంటారా? స్టవ్ సిమ్లో పెట్టండి. ఇది ముందు దీంట్లో స్ప్రింకిల్, నెక్స్ట్ ఇది తీసుకున్నాం, దీంట్లో స్ప్రింకిల్ చేయాలి. ఇలా 3 minutes అయిందండి. ఒక్కొక్కటి వేసేస్తాం. ఇంకా అంతేనా? ట్రై చేసుకోవడం అంతే. వెరైటీగా ఉంది కదా చాలా. ఫైవ్ మినిట్స్ అయిందండి. ఇది కూడా అయిపోతుంది. కొంచెం నాకు టైం చెప్పండి. చెప్తూనే ఉన్నాను కదండి. ఎప్పుడు ఎప్పుడు ఏ టైం ఎంత టైం అవుతుందో చెప్పమంటారు? ఒక 8 minutes అవుతే చెప్పండి. లోపు ఆవిడ దగ్గరికి వెళ్ళి రావచ్చు. అవునా? 3 నిమిషాలు టైం. ఏం వేసేది లేదుగా? ఏం లేదండి. 3 నిమిషాలు అవకాశం ఇచ్చారు. ప్రవళిక గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. సో ప్రవళిక గారు, మిమ్మల్ని చాలా సీరియస్ నుండి చూస్తాం. మీరు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారండి ఇండస్ట్రీలో? 15 ఇయర్స్. బేసికల్గా చెన్నై తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఎలా? తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయినా? తెలుగు అమ్మాయి. యాక్చువల్లీ 4 fathers చెన్నైలో సెటిల్ అయ్యారు. ఓకే. ఫాదర్ వాళ్ళు పుత్తూర్, మదర్ వేలూరు. సో తమిళనాడు బార్డర్స్ వస్తుంది, కానీ అయినా కూడా వాళ్ళు అంటే ఏం లేదు, మిమ్మల్ని ఎక్కువగా మేము చెన్నై ప్రాజెక్ట్స్లో చూసాము, తమిళ ప్రాజెక్ట్స్లో, అందుకని చెప్పేసి అడిగాను అనమాట. చెన్నైలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అక్కడే అందరూ అక్కడ ఉన్న వాళ్ళే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వచ్చేసారు. అండ్ ఇంకోటి, మీరు యాక్చువల్లీ మేము లాస్ట్ ఎపిసోడ్లో చూసాం, మీరు మంచి క్లాసికల్ డాన్సర్ అన్న విషయం నాకు తెలిసింది. మీరు చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా, లేదా మధ్యలో ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది. అది ఫీల్డ్కి వచ్చిన తర్వాత స్టాప్ చేసేసాను. ఫీల్డ్కి వచ్చిన తర్వాత స్టాప్ చేశారా? స్టాప్ చేశాను. ఓకే. స్టాప్ చేసి 15 years అవుతుంది. స్టాప్ చేసి 15. ఓహో. సో చిన్నప్పటి నుండి మీకు ఇంట్రెస్ట్ అండి ఈ ఫీల్డ్లోకి రావాలి, చేయాలి, నేను ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలి అని చెప్పి? అసలు కాదు. అసలు కాదా? ఫస్ట్ నేను క్లాసికల్ డాన్సరే అవుతాను అనుకున్నా. ఓకే. సెకండ్ తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల నెక్స్ట్ స్పోర్ట్స్ బాగా ఆడతాను అనమాట. సో బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ నేను. సో అందులోనే బాగా వస్తాను అనుకున్నా. మళ్ళీ అదొక బ్రేక్ పడింది. మా తర్వాత యాక్టింగ్ సరే ఓకే. సో ఇది ఇంకా అలా కంటిన్యూ అయిపోయి టాప్ రేంజ్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. ఓకే కదా, టాప్ రేంజ్లో ఉన్నారు. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు నేను కాసేపు అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గీత నన్ను పిలిచేస్తుంది, దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నెక్స్ట్ మీరు మా కోసం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. షూర్. మీరందరూ మీలో నచ్చేది నాకు ఇదే. సూపర్. నేను వచ్చేసా, ఇంకా అవ్వలేదా? మా మాటలు కూడా అయిపోయాయి. మసాలా బెంగన్ స్లైసెస్. ఓకే అండి, మరి వేడివేడిగా మసాలా బైంగన్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. టైం ఏమో 9 minutes 8 seconds అయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు మసాలా బైంగన్ స్లైసెస్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మసాలా బైంగన్ స్లైసెస్ తయారు చేసే విధానం: వంకాయలను చక్రాల్లా కట్ చేసి ఉంచాలి. ప్లేట్ లో కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, ఇంగువ వేసి కలిపి మసాలా మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. మరొక ప్లేట్ లో శనగపిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి. వంకాయ స్లైస్లకు మసాలా మిశ్రమం రెండు వైపులా అద్దాలి. శనగపిండి మిశ్రమం కూడా అద్దాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఈ వంకాయ స్లైస్లను రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, మసాలా బైంగన్ స్లైసెస్ రెడీ. హేమ గారు, ఇదిగోండి మీ స్లైసెస్. అమ్మవారికి నైవేద్యం పెడతారా? బేసిక్ గా మసాలా ఐటమ్స్ అమ్మవారికి పెట్టారు కదా, మీ కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. మీ చాయిస్. నేను అనుకుంటున్నారా? అనుకోండి. పెట్టాలని అనుకుంటున్నాను. విన్ చేయించాలి దేవుడు అక్కడ, లేకపోతే ఊరికనే.
వెరైటీగా ఉంది కదా యాక్చువల్గా. చాలా కొత్తగా ఉంది. ఓకే, సో ఇంకొక వంట అయితే రిజల్ట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకేనా? చక్కగా వెళ్ళి కూర్చోండి. ఓకే, మూడో వంట కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ మమత గారు. బాగున్నారా? హాయ్. బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. చాలా చాలా. ఇంతకేం చేస్తున్నారు? ఓట్స్ ఫ్రూట్స్ రోల్. ఓట్స్ రోల్. వేరే కొంచెం ఓట్స్ ఫ్రూట్స్ రోల్ బాగుంది. ఓట్స్ ఫ్రూట్ రోల్. ఓట్స్ ఫ్రూట్ రోల్. ఇంతసేపు కారం తిన్నారు కదా, సో నేను స్వీట్ పెడదామని. అవునా? ఎంత మంచి వాళ్ళండి మీరు, బాగా అర్థం చేసుకున్నారు. బాగా అర్థం చేస్తాను. ఓకే, ఓట్స్ ఫ్రూట్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓట్ ఫ్రూట్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు 1 కప్పు, నల్ల ద్రాక్షలు 1 కప్పు, ఆపిల్ ముక్కలు 1/2 కప్పు, పియర్ ముక్కలు 1/2 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, ద్రాక్షలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, కొబ్బరి పొడి 1/2 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూను, మైదా పిండి 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రెడీ? 1 2 3 స్టార్ట్. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ఆయిల్ వేసేయాలి. నెక్స్ట్ ఏంటంటే మైదా పిండి అండ్ కార్న్ ఫ్లోర్ కొంచెం ఆటా మిక్స్ చేసి ఇది కలిపి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోవాలి. మైదా పిండిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్, గోధుమ పిండి, మైదా, కొద్దిగా ఉప్పు, సాల్ట్, అంతే. అది కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పియర్స్ తీసుకోవాలి. పపాయ కొన్ని, ఓకే, అనార్, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, గ్రేప్స్ అలాగేనా? యా, కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, నల్ల ద్రాక్ష, ఒక 2-3 పీసెస్ ఆఫ్ జీడిపప్పు అండ్ అంజీర్, లేకపోతే ఆప్రికాట్స్. ఆప్రికాట్ అంటే బెటర్, ఎందుకంటే అంజీర్ అంటే మళ్ళీ మనకి ఆ డ్రై అంజీర్ అది ఉంటుంది కదా. అండ్ కొంచెం కోకోనట్ పౌడర్ విత్ హనీ. దీంట్లో ఇది ఎంతైతే కప్ ఉంటుందో దీనికి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ ఓట్స్ వేసుకోవాలి. ఓకే, ఇవి మిక్స్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టే టైం లేదు, నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి తెచ్చాను. ఓకే, అండ్ ఇది 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఆల్రెడీ, తెచ్చాను. ఇలా అవుతుంది అది. సో అది ఖచ్చితంగా మ్యారినేట్ అవ్వాలి. మ్యారినేట్ అవుతే 15-20 మినిట్స్ సరిపోతుంది. ఎస్, ఓకే. ఎందుకంటే ఓట్స్ డ్రైగా ఉంటాయి కాబట్టి కొంచెం దాంట్లో మ్యారినేట్ అవుతే క్రిస్పీనెస్ వస్తుంది. మరి ఫ్రిడ్జ్ లో ఎందుకు పెట్టాలి? ఫ్రిడ్జ్ లో పెడితే అన్ని ఒకటి అంటుకొని సెట్ అవుతాయి. సో దగ్గరికి అయిపోతుంది కాబట్టి అలా కావాలన్నమాట. అంతే. ఓకే, ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారండి? నా ఓన్ క్రియేషన్ అండి. ఓన్ క్రియేషన్. యా, లాస్ట్ టైం మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ట్రై చేశారు కదా. రోజు నా డైట్ లో ఫ్రూట్స్ తీసుకుంటాను. ఓకే, దాంట్లో మా పాపకి పపాయ కానీ పొమగ్రానెట్ కానీ చాలా ఇష్టం. సో ఇందాక మనం కలుపుకున్న పిండి ఉంది కదండి, మైదాలో కొద్దిగా గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, కొంచెం ఉప్పు వేసి ఆ 4 కలిపేసి ముద్దలా చేసుకున్నాం కదా, దాన్ని అలా చపాతీలాగా కొంచెం పలుచగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆ ఫ్రూట్స్, ఓట్స్ మిశ్రమం ఏదైతే ఉందో అది దాని మధ్యలో స్టఫ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ అది విడిపోకుండా అలాగా నీళ్ళతో, ఎక్కువ నీళ్ళు పెట్టకూడదు ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేస్తే అది చిటపట్లు ఆడొచ్చు. అంతే. ఇది ట్రై చేశారా మీరు? చేశాను. బాగుందా? దీన్ని కస్టర్డ్ తో కానీ ఐస్ క్రీమ్ తో కానీ తింటే ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను, కాంబినేషన్ ఏమన్నా ఉంటే బాగుంటుందా అని. కస్టర్డ్, ఐస్ క్రీమ్. టైమ్ 6:45. నో ప్రాబ్లం, ఫ్రై అవుతున్నాయి. అంటే మీరు మైదా వేశారు కదా, సో కాబట్టి అది కలర్ అంటే కొద్దిగా పర్లేదు. చూడండి, ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకోవచ్చు మీరు. అయిపోయింది. చాలా కాల్సింది ఎలాగో. ఓకే అండి, మొత్తానికి వేడివేడిగా ఓట్స్ ఫ్రూట్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. టైం ఏమో 7 minutes 29 seconds అయింది. మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ రోల్స్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఓట్స్ ఫ్రూట్ రోల్ తయారు చేసే విధానం: మైదాలో గోధుమ పిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి చపాతీలో ఒత్తుకోవాలి. ఒక బౌల్లో పియర్స్, బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పళ్ళు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, తేనె, ఓట్స్ వేసి కలిపి ఉంచాలి. వీటిని చపాతీల మధ్యలో ఉంచి రోల్స్ లా చుట్టుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఓట్స్ ఫ్రూట్ రోల్స్ రెడీ. ఓకే, మమత గారు చక్కగా రోల్స్ చేశారు. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హ్యాపీగా జడ్జెస్ కి సర్వ్ చేసేది. ఓకే.
మొత్తానికి బాగుందండి మీ కాన్సెప్ట్. సో టైం ని దృష్టిలో పెట్టుకొని బాగా చేశారు 10 minutes లోపల. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సేపట్లో జడ్జ్మెంట్ తెలిసిపోతుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే బాయ్. ఓకే ఓకే 4 వంటలు చాలా ఫాస్ట్ గా అయిపోయాయి. 10 నిమిషాలు టైం అనేటప్పటికి చక్కగా ఫాస్ట్ గా చేసేసి, టైం లిమిట్ ముందు పెట్టినా బాగుండు. ఒక్కొక్కరు 40 నిమిషాలు 50 నిమిషాలు ఇలా తీసుకొని మరీ చేశారు. అంటే ఆ లెవెల్స్ ని బట్టి కదా. సరే మొత్తానికైతే ఈ రోజు 4 వంటలు అయిపోయాయి. సో మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రాజుగారి కార్వింగ్, మన స్పెషల్ గెస్ట్ పర్ఫార్మెన్స్. కానీ దానికంటే ముందు ఒక బ్రేక్. MTR మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీ ఫైనల్స్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఏయ్ నాకు చాలా భయం ఈగలంటే. ఇదేం అంది శ్రీవాణి. అయినా నలుగురు కూడా మాకు తెలుసు, బాగా వండారు. అసలు కాన్సెప్ట్స్ కూడా వేరే వేరేగా ఉన్నాయన్నమాట.